యూనో ఈ ప్రిపరేషన్ అయ్యేటువంటిది యాజ్ హడిల్స్ అనేటువంటివి మొదట్లోనే మీరు ఫేస్ చేశారు, యూ కమ్ అక్రాస్ ఇట్. అండ్ చాలా లెంతీ ప్రిపరేషన్, చాలా పేషెంట్తో కూడిన ప్రిపరేషన్. ఎస్, యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ పేషెన్స్ అండ్ ఆల్సో పొటెన్షియల్ ఫర్ టు క్రాక్ ద ఎగ్జామినేషన్స్ అనమాట. సో ఇన్ జనరల్గా చేసేటువంటి మిస్టేక్స్ నువ్వు ఏమన్నా అమిగోస్ ఇన్స్టిట్యూట్ నుంచి నీకు వచ్చినటువంటి సపోర్ట్ కానివ్వండి, ఇన్ జనరల్గా నువ్వు చూసిన కాంపిటేటివ్ ఎడ్జ్ ఉన్న స్టూడెంట్స్ చేసేటువంటి మిస్టేక్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమిగోస్ నుంచి అయితే నేను ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది సార్. మై ఇంటర్వ్యూ వాజ్ వెరీ లాంగ్, అరౌండ్ 1 hour వాళ్ళు తీసుకున్నారు, అందరు బోర్డ్ మెంబర్స్. 1 hour? సో ఆ 1 hourలో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది, మల్టిపుల్ డైమెన్షన్స్లో నన్ను క్వశ్చన్ చేయడం జరిగింది నా డాఫ్ని. ఎస్పెషల్లీ జిహెచ్పి రాజు గారు సార్ నాకేం చెప్పారంటే, నువ్వు రియల్ టైమ్ ఆన్సర్స్ చెప్పాలి, బుక్కీస్ ఆన్సర్స్ చెప్పకూడదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనకేందంటే ఓకే రియల్ టైమ్ ఆన్సర్ చెప్తే తీసుకుంటారా లేదా అనే భయం ఉంటుంది కదా, అది తీసేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలోంచి. నువ్వు ఫస్ట్ మీ పేరెంట్స్ లేకుంటే మీ మామయ్యలని అడిగి కనుక్కో అసలు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి. అంటే ఐ బిలాంగ్ టు పద్మశాలి కమ్యూనిటీ సార్. సో ఆ మగ్గం నేసే వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు. సో ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, రియల్ టైమ్ సొల్యూషన్స్ నువ్వు ఫైండ్ అవుట్ చేస్తే చాలా బాగుంటుంది అన్నారు. సో అవి నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించాయి జిహెచ్పి రాజు గారు చెప్పినప్పుడు. ఇంకా నాలో ఉన్న ప్రాబ్లమ్స్, నేను ఎక్కడైనా ఫంబుల్ అవుతున్నానా, ఇవన్నీ బాగా చెక్ చేసి ఓవరాల్ 360 degree రివ్యూ ఇవ్వడం జరిగింది. అది నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది సార్.